ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మరి వ్యక్తిగతంగా మేము సువార్త చెప్పలేకపోయినప్పుడు కూడా మరి టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి సువార్త అందించాలి, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాలని ఒక ఆలోచనతోటి ప్రారంభించాం. ప్రభు కృపను బట్టి మరి ఇంతవరకు కూడా కార్యక్రమాలు చేయడానికి ప్రభు కృప చూపించాడు. ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి, మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియచేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. యూట్యూబ్లోకి వెళ్ళి సిలువ సువార్త అని టైప్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభు రాకడ వరకు మరి కొనసాగించాలని మేము ఆలోచన కలిగి ఉంటున్నాం. మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో ప్రియులారా, వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆ వ్యవధిని మనం గమనించాలి. ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక సంఘము దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఇది సిద్ధపడే కాలమని మనం మర్చిపోకూడదు. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలో మనం అనేకమైన విషయాలు ధ్యానం చేస్తూ, యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. మనిషికి 4 గుడారాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. మొదటి గుడారము మన శరీరమే. మొదటి గుడారం. గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైంది, ఈ లోకములో ఉన్నంత వరకునే అది ఉపయోగిస్తారు. మొదటి గుడారం మన శరీరం. శరీరంలో ఉండే దుర్మార్గతను మనం తొలగించుకోవాలి. రెండవ గుడారం ఏంటంటే మనం నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో శాపగ్రస్తమైనది కానీ, దేవునికి ఇష్టము లేనిది కానీ, దేవుడు అసహించుకునే వేది కూడా మన ఇంటిలో ఉండకూడదు. మనది కాని వస్తువులు కానీ, మరి దొంగతనం చేసి, అబద్ధం ఆడి, మోసం చేసి, లంచాలు తీసుకుని మరి సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఆకాను శాపగ్రస్తమైన దానిని ఇంట్లో పెట్టుకున్నాడు కనుక మరి ఆకాను కుటుంబం రాళ్లతో కొట్టబడి చంపింది. గెహాజీ అబద్ధం ఆడి దేవుని సేవకుని పేరు చెప్పి నయమాను దగ్గర నుంచి తీసుకున్నటువంటివి ఇంట్లో పెట్టుకున్నాడు కనుక నయమానుకు కలిగిన కుష్ఠరోగం గెహాజీకి వచ్చినట్లుగా మనం చూస్తాం.
అననీయ సప్పీరాలు దేవునికి ఇస్తానన్నదంతా ఇవ్వకోకుండా కొంత దాచుకొని కొంత ఇంట్లో పెట్టుకున్నారు కనుక, అబద్ధం ఆడారు కనుక మరి వారిద్దరు కూడా ఒకే దినాన్ని చనిపోయినట్లుగా మనం చూస్తాం. మన ఇంటిలో శాపగ్రస్తమైనది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు, అది దుర్మార్గం. మూడవ గుడారము దేవుని యొక్క మందిరం. దేవుని మందిరములో దేవుడు ఆశించేది ఏంటంటే, ప్రియులరా, నా మందిరము ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీకు అలంకారమని భక్తుడు చెప్పాడు. దేవుని మందిరములో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. దేవుని మందిరములు ఈనాడు ఎన్నో ఉంటున్నాయి, కానీ పరిశుద్ధతను మనం చూడలేకపోతున్నాం. దేవుని మందిరములో పరిశుద్ధత ఉండాలి కనుక దేవుని మందిరంలో ప్రియులరా దేవుని క్రమం జరగాలి, దేవుని పద్ధతి జరగాలి. అలాగే దేవుని మందిరము ప్రియులరా వ్యాపారాలు జరగకూడదని కూడా వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం అనేకమైనటువంటి మందిరం గురించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, భక్తుడైనటువంటి దావీదు ఏం చెప్పాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు చెప్పాడు. 52వ కీర్తన 8వ వచనం. దావీదు దేవుని మందిరములో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. పచ్చని చెట్టు, అది ఒలీవ చెట్టు. నీవు నేను ఈ మాటలు వింటున్న మనం దేవుని మందిరములో పచ్చని చెట్ల వలె ఉండాలి. ఆ పచ్చని చెట్లు ఏంటంటే ఒలీవ చెట్లు అయి ఉండాలి. చాలా పచ్చని చెట్లు ఉంటాయి, కానీ అది ఒలీవ చెట్టు అయి ఉండాలి. దావీదు దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. పచ్చని చెట్టు ఫలాలను ఇస్తుంది, పచ్చని చెట్టు నీడనిస్తుంది. దావీదనే పచ్చని చెట్టు క్రింద అనేక మంది ఆశ్రయం పొందారు. తాను సౌలు చేత తరమబడుచున్నప్పటికి కూడా మరి ఎంతోమంది దావీదు దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందినట్లుగా గతించినటువంటి ఎపిసోడ్లో మనం చూస్తాం. దావీదు అనే చెట్టు కింద అనేక మంది ఆశ్రయం పొంది విశ్రాంతి పొందారు. దావీదు అనే పచ్చని చెట్టు నుండి వచ్చిన ఫలాలేంటో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దావీదు నుండి వచ్చినటువంటి ఫలాలు ఏ ఫలాలంటే, మొదటి ఫలం ఏంటంటే దావీదు గొల్యాతును చంపినటువంటి ఆ యొక్క క్రెడిట్, ఆ యొక్క విజయము దావీదు తన ఖాతాలో వేసుకోలేదు. నేనే చంపాను గొల్యాతుని, నా వల్లే మరి ఇశ్రాయేలుకు విజయం వచ్చింది, నా వల్లే సౌలు విజయం పొందాడని దావీదు గొల్యాతును చంపినటువంటి ఆ యొక్క విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేదు, కానీ అది దేవుని ఖాతాలోకి వేశాడు. దావీదు ఎప్పుడు కూడా తన జీవితంలో నేను గొల్యాతుని చంపాను, నా వల్లే సౌలు బయటపడ్డాడు, నా వల్లే ఇశ్రాయేల్ దేశానికి విజయం వచ్చిందని ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. అంటే దావీదు తను తాను తగ్గించుకున్నాడు. ప్రియులారా, నీవు నేను మనం దేవుని సంఘానికి మేలుకరంగా ఉంటున్నప్పుడు, ఆశీర్వాదకరంగా ఉంటున్నప్పుడు మనం దేవుని మెప్పును కోరుకోవాలి, కానీ మనుషుల మెప్పును కోరుకోకూడదు. ప్రియులారా, దేవుని మందిరంలో దావీదు పచ్చని చెట్టు వల్ల ఉన్నప్పుడు గొల్యాతును చంపినటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేదు, కానీ దేవుని ఖాతాలో వేశాడు. రెండవది ఏంటంటే దావీదు నుండి వచ్చినటువంటి ఫలం. దావీదు నుండి వచ్చినటువంటి ఫలం ఏంటంటే ప్రియులరా, నీవు నేను ప్రియులరా మరి దావీదు దగ్గరికి ఎంతోమందికి ఆశ్రయము ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దావీదు దగ్గరికి ఎవరు వచ్చారంటే, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో, మరియు ఇబ్బంది కలవారును అప్పులు చేసుకొనిన వారును అసమాధానముగా ఉండిన వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యాడు. అనేక అసమాధానంగా ఉన్నవారు, అప్పుల వాళ్ళు, మరి ఇబ్బంది కలిగిన వారు ఎంతోమంది దావీదు దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, దావీదు అనే చెట్టు నుండి వచ్చినటువంటి ఫలం ఏంటంటే, సౌలు దేవుని ఆత్మచేత నింపబడిన వాడే, కానీ ప్రజలందరూ కూడా దావీదు 10,000 మంది చంపాడు, సౌలు 1,000 మంది చంపాడని కేకలు వేసినప్పుడు ఆ కేకలు సౌలుకి ఏమాత్రం కూడా
నచ్చలేదు. సౌలు ఏమనుకున్నాడంటే అతడు రాజ్యం తప్ప ఇంకేమైనా తీసుకుంటాడా, అతన్ని అంతగా ప్రజలు మెచ్చుకోవాల్సిన అవసరం ఉందా అని సౌలు అనుకున్నాడు. గమనించిన ప్రియులారా, ప్రజలు వేసిన కేకలు ఏమని వేశారు? దావీదు 10,000 మంది, సౌలు 1,000 కొలది మంది శత్రువులు చంపాడని కేకలు సౌలుకి ఏమాత్రం కూడా ఇష్టం లేకపోయింది. లోకములో మనం చూసినట్లయితే మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, ఒక మనిషి చాలా మంచివాడని ఒక వ్యక్తి పొగిడినప్పుడు ఆ మాటలు విన్న వ్యక్తి సహించుకోలేడు. కారణం ఏంటంటే, తనలో మంచితనం ఉంటే దానిని అంగీకరిస్తాడు. అతనిలో మంచితనం లేనప్పుడు ఎదుటి వారిని పొగిడినప్పుడు అది సహించలేడు. అలాగే సౌలు జీవితంలో కూడా అతనిని దావీదుని మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, తన పరువు నిలబెట్టి తన రాజ్యాన్ని కాపాడినటువంటి వ్యక్తిని గౌరవించవలసినటువంటి వ్యక్తి సౌలు దావీదు మీద అసహ్యం కలిగి, ప్రియులారా, ఆ కేకలు అతనికి అయిష్టంగా ఉండి, ఎప్పుడైతే సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడో జరిగిన సంగతి ఏంటంటే, దేవుని ఆత్మ పోయి సౌలులో దురాత్మ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దురాత్మ సౌలును ఆవరించిందో, దేవుని సంబంధమైనటువంటి కార్యాలు జరిగించకుండా చెడు కార్యాలు జరిగించడానికి ఆ దురాత్మ అతన్ని ప్రేరేపించినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మంచి కార్యాలు మనం చేస్తాం. మనలో దురాత్మ ఉన్నప్పుడు దేవునికి ఇష్టము లేనివి, మనుషులకి హాని చేసేవి, మనుషులను బాధపెట్టే కార్యాలు మనం జరిగిస్తాం. సౌలు జీవితంలో కూడా అదే జరిగింది. గమనించండి, ఎప్పుడైతే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి రాగా దావీదు వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుతున్న అనుకొని సౌలు ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకున్నాడు. ఎప్పుడైతే దురాత్మ సౌలు మీదకి వచ్చిందో, తన విజయానికి కారణమైనటువంటి దావీదును చంపాలని ప్రయత్నం చేసి, ప్రియులరా, దగ్గర ఈట ఉంటే ఆ ఈట దావీదు మీదకి విసిరినట్లుగా మనం చూస్తాం. గొప్ప విజయానికి కారణమైనటువంటి దావీదును రాజుగా చేయవలసినటువంటి సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ దగ్గర ఈట ఉంటే ఆ ఈటను 2 సార్లు విసిరాడు. మొదటిసారి విసిరితే తప్పించుకున్నాడు. సరే, రెండవసారి విసిరినప్పుడు కూడా ఈటే దావీదు తప్పించుకున్నట్లుగా మనం చూస్తాం. దావీదును ప్రేమించవలసినటువంటి సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ దావీదును చంపాలని సౌలు ఈట విసురుతున్నాడు. ఆ బొమ్మలో దావీదు తప్పించుకుంటున్నాడు, సౌలు ఈట విసురుతున్నట్లుగా మనం చూస్తాం. తనకు ఉపకారము చేసినటువంటి దావీదుకి సౌలు ఏం చేస్తున్నాడంటే ఈట విసిరి చంపాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, నీవు నేను ఆ సౌలు వలె ఉండకూడదు. మనకి ఎవరైతే ఉపకారం చేశారో వారి పట్ల కృతజ్ఞతాభావం మనం కలిగి ఉండాలి, కానీ వారికి హాని చేసే పరిస్థితులు మనం చూడకూడదు. సౌలు యొక్క మనసు దురాత్మ వచ్చింది కనుక దావీదును చంపాలని ఈటె విసిరినట్లుగా మనం చూస్తాం. బొమ్మలో చూశారు కదా, ఈట ఎలా విసురుతున్నాడు. దావీదు తప్పించుకున్నాడు గనుక దావీదు నుండి వచ్చే ఫలం ఏంటంటే, నన్ను ఎందుకు చంపుతున్నావు, మీకు ఏం కీడు చేశాను అని దావీదు సౌలుని అడగలేదు. నా మీద ఎందుకు ఈట విసిరావు అని దావీదు ఎప్పుడు కూడా సౌలును అడగలేదు. కారణం ఏంటంటే, సౌలు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆ యొక్క ప్రతీకారం చేసే విషయం దేవునికి అప్పగించాడు. తాను ప్రతీకారం తీర్చుకోగలుగుతాడు, కానీ ఆ యొక్క ప్రతీకారాన్ని దేవునికి అప్పగించి దేవుని చేతిలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, దావీదు వలె
మనకి హాని చేసిన వారిని పట్ల మనం ప్రతీకారం తీర్చుకోవాలని ఒక ఆలోచన ఉండకూడదని వాక్యం చెప్తుంది. రెండవ సందర్భం ఏంటంటే, దావీదు నుండి వచ్చినటువంటి ఇంకొక ఫలం ఏంటంటే, దావీదును సౌలు తరుముతూ ఉంటున్నప్పుడు ప్రియులారు ఏన్గెది అరణ్యములో దావీదు ఒక గుహలో లోపలి భాగంలో దాక్కున్నాడు. సౌలు దావీదును తరుముతూ అదే గుహ దగ్గరికి వచ్చాడు. సౌలు శంఖానివర్తికి వెళ్ళడానికి ఆ గుహలోకి వెళ్ళినప్పుడు దావీదుతో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యం అంతా కూడా, ఇదిగో నిన్ను తరుముతున్నవాడు నీ దగ్గరికి వచ్చాడు, చంపే ప్రయత్నం చెయ్యి అవకాశం వచ్చింది, అతను ఒంటరిగాడే ఉన్నాడు, అతన్ని ఇప్పుడు చంపే అవకాశం మనకు వచ్చింది, ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, నీ శత్రువును చంపమని తోటి సైనికులు అన్నప్పుడు దావీదు ఏమన్నాడో తెలిసిన ప్రియులరా, సౌలు మరి అతనిని సౌలును చంపాలని అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రియులరా దావీదు ఏమన్నాడంటే, నేను అతనికి అపకారం చేయను, అతన్ని చంపను, దేవుడు అభిషేకించిన వాడే అతను, దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపను, రక్తాన్ని చిందించనని దావీదు మరి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క శంఖానివార్త అయిన తర్వాత సౌలు బయటికి వెళ్ళిపోయినప్పుడు దావీదు అతన్ని పలకరించినప్పుడు సౌలు ఏమంటాడో తెలిసిన 1 సమూయేలు గ్రంథం 24:17 సౌలు దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపకుండా ఉన్నందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నీవు నాకంటే నీతిమంతుడుగా ఉన్నావు, ఒకనికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేయినా అని సౌలు. దావీదు నుండి వచ్చినటువంటి ఫలం ఏంటంటే, శత్రువుకి మేలు చేశాడు, తనకు అపకారం చేసిన వారికి ఉపకారం చేశాడు, తన ప్రాణం తీయనన్న వారికి ప్రాణభిక్ష పెట్టాడు, తనకి శత్రువు చేతికి దొరికినప్పుడు ప్రతీకారం తీర్చుకోకుండా అతనికి మేలు చేసి పంపించినట్లుగా మనం చూస్తాం. దావీదును వచ్చిన ఫలం శత్రువుకు ఉపకారం చేయడం, శత్రువు మీద పగ తీర్చుకోకుండా ఉండడం, అవకాశం వచ్చినప్పుడు కూడా దావీదు దానిని ఏమాత్రం కూడా ఉపయోగించుకోలేదు. ప్రియులారా, నీవు నేను మన శత్రువులను ప్రేమించాలి, ప్రతీకారం తీర్చుకోవడం అనేది దేవునికి అప్పగించాలి. యేసయ్య ఏమన్నాడో తెలిసిన మత్తయి సువార్త 5:44 మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. మీ శత్రువులను మీరు ప్రేమించాలి. దావీదు అదే చేశాడు, ప్రేమించాడు, ప్రాణం తీయకోకుండా అతనికి మేలు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, పగ తీర్చుకోవడం అనేది దేవునికి అప్పగించాలి. పౌలు ఏం చెప్పాడో తెలిసిన రోమాపత్రిక 12:20 కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమేమో, ఎలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. నీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టు, దప్పికుంటే నీళ్ళు ఇయ్యి. ఆ విధంగా చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు, సిగ్గుపడిపోతాడు అతను. ప్రియులరా, దావీదు నుండి వచ్చిన ఒక మంచి ఫలం ఏంటంటే శత్రువుకి మేలు చేయడం, శత్రువు మీద పగ తీర్చుకోకుండా అతను వదిలిపెట్టడం, శత్రువు మీద తీసుకునే పగ దేవునికి అప్పగించడం, అది దావీదు నుండి వచ్చినటువంటి ఫలం. కనుక దావీదు నుండి వచ్చినటువంటి ఫలాలు మనం ఫలించాలి. దావీదు ఎటువంటి పచ్చని చెట్టు, దావీదు పచ్చని చెట్టు ఏ విధంగా ఫలించాడో, ఎటువంటి ఫలాలు ఫలించాడో, నీవు నేను అటువంటి ఫలాలు శత్రువుని ప్రేమించడం, శత్రువుని క్షమించడం, శత్రువుకి మేలు చేయడం, శత్రువు కోసం ప్రార్థన చేయడం, అటువంటి ఫలాలు మనం ఫలించాలి. క్రైస్తవ్యం అంటే అదే. దావీదు నుండి వచ్చిన ఇంకొక ఫలం ఏంటంటే, దావీదు తరమబడుతున్నప్పుడు ప్రియులరా 2 సమూయేలు గ్రంథం 16:11 షిమీ అనేవాడు దావీదును దూషిస్తూ ఉంటున్నాడు. చీపో అని దావీదును శపిస్తూ ఉంటున్నాడు. అప్పుడు కూడా ఉన్న సైనికులు ఏమన్నారంటే, వీడిని చంపేస్తాం మేము, ఎందుకు నిన్ను దూషిస్తున్నాడు,
మాకు పర్మిషన్ ఇయ్యి అతన్ని చంపేస్తామన్నప్పుడు దావీదు ఏమన్నాడో తెలిసిన 2 సమూయేలు గ్రంథం 16 అధ్యాయం 11వ వచనంలో యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపించనీయుడి, నా వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అని దావీదు చెప్పాడు. ఆయన దూషించినవ్వండి. ఒకవేళ దేవుడు నన్ను దూషించమన్నాడేమో అతను పలికిన శాపగ్రస్తమైన మాటలన్నీ కూడా ఒకవేళ దేవుడు నాకు మేలుకరంగా చేస్తాడేమో, ఆశీర్వాదకరంగా చేస్తాడేమో, దేవునికరంగా చేస్తాడేమో అని చెప్పి తన సైన్యాన్ని ఆపించినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఈ విధంగా షిమి దావీదును శపించినప్పటికి కూడా దావీదు రాజైన తర్వాత షిమి ఏం చేశాడంటే తన తప్పును తెలుసుకుని మళ్ళా దావీదు దగ్గరికి వచ్చాడు. అయ్యా, మమ్మల్ని క్షమించండి, నేను మిమ్మల్ని దూషించాను, క్షమించండి అని చెప్పినప్పుడు దావీదు ఏమన్నాడంటే 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను. అతన్ని క్షమించాడు. తనను దూషించిన వారిని దావీదు క్షమించాడు. ప్రియులరా, ఈ మాటలు వింటున్నాం మనము. దావీదు నుండి వచ్చిన ఒక మంచి ఫలం ఏంటంటే శత్రువును క్షమించాడు. చాలా భయంకరంగా మాట్లాడాడు షిమి, దూషించాడు, శాపవచనాలు పలికాడు. నీకు ఇలా జరగాలి అని దావీదును దూషించినప్పుడు ప్రియులరా, దావీదు ఏమన్నాడంటే అతన్ని క్షమించాడు. రాజు అయిన తర్వాత అతను క్షమించాడు. నీకు మరణశిక్ష విధింపనయ్యా అని అతన్ని క్షమించినట్లుగా మనం చూస్తాం. దావీదు నుండి వచ్చిన ఫలం ఏంటంటే తనను దూషించిన వారిని క్షమించడు. నీవు నేను అటువంటి ఫలాలు ఫలించాలి. గమనించండి ప్రియులరా, దావీదు మంచి ఫలాలు ఫలించాడు. దేవుడు ఆశించిన ఫలాలు ఫలించాడు. ఆత్మఫలం ఫలించాడు. నీవు నేను అటువంటి ఫలాలు ఫలించాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. దావీదు నుండి వచ్చిన ఇంకొక ఫలం ఏంటంటే సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన పరిస్థితుల్లో దావీదు రాజు అయ్యాడు. తన సింహాసనం ఎక్కిన తర్వాత దావీదు ఏమంటాడంటే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు సేవకుడైన సీబా అనువాడు, అయ్యా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని చెప్పినప్పుడు దావీదు మరి అతన్ని పిలిపించుకుని రండని చెప్పాడు. మఫీబోషెత్ అనే కాళ్ళు కలిగిన కుర్రవాడు యోనాతాను కుమారుడు. తనకు హాని చేసిన కుటుంబంలో నుండి, సౌలు కుటుంబంలో హాని చేసినటువంటి ఆ యొక్క సౌలు కుటుంబంలో నుండి దావీదు ఏం చేస్తున్నాడంటే మేలు చేస్తున్నాడు. యోనాతానుని బట్టి నేను వాళ్ళకి మేలు చేస్తాను. దావీదు యోనాతాను మంచి స్నేహితుడు. తనకు హాని చేసి తనను తరుముతున్నటువంటి కుటుంబానికి దావీదు మేలు చేస్తామంటాడంటే ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే దగ్గరికి తీసుకురండి అని చెప్పినప్పుడు మఫీబోషెత్ అనే కుంటికాళ్ళు కలవాడు ఒకడున్నాడు. అతడు మరి లోదేబార్లో ఉన్నాడని చెప్పినప్పుడు అతన్ని తీసుకొచ్చాడు. అతన్ని తీసుకొచ్చినప్పుడు దావీదు ఏమన్నాడంటే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో దావీదు అతను చూసి నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతానుని బట్టి నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి ఎంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవిచ్చాడు. 11వ వచనంలో ఏముంటుందంటే మఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. యోనాతాను కుమారుడైనటువంటి మఫీబోషెతు కుంటివాడైనప్పుడు కూడా దావీదు ఏమంటాడంటే, అయ్యా, నువ్వేమీ భయపడవద్దు, నేను చంపేస్తానని నువ్వేమీ భయపడు, నీ ప్రాణానికి ఏమీ హాని కలగదు, సౌలుకు ఉన్నటువంటి భూములన్నీ కూడా నీకు అప్పగిస్తాను, నీవు ఎల్లప్పుడూ కూడా నా బల్ల యొద్దే నువ్వు భోజనం చేస్తావు, నీవును కూడా రాజకుమారులు ఒకడుగా నువ్వు ఎంచబడతావని
దావీదు మఫీబోషుతోటి చెప్పినట్లుగా మనం సౌలు దావీదు నుండి వచ్చినటువంటి ఒక ఫలం ఏంటంటే శత్రువు యొక్క కుటుంబానికి మేలు చేయడం, శత్రువు యొక్క కుటుంబాన్ని ఆదరించడం, శత్రువు యొక్క కుటుంబాన్ని బాగోగులు చూసి వారిని ఆదరించి ధైర్యం చెప్పడం, వారికి హాని చేయకోకుండా శత్రుశేషం రుణశేషం ఉండకూడదంట. మఫీబోషెతుని బట్టి కూడా దావీదుకి హాని కలగొచ్చు. మఫీబోషెతు కూడా సౌలు కుటుంబంలోని వాడే. ఆ సౌలు కుటుంబంలో నుండి అతనికి హాని రావచ్చు. కానీ శత్రుశేషం ఉన్నప్పుడు కూడా ఏ శేషమైతే మిగిలిపోయిందో ఆ మఫీబోషెతును తన యొక్క బల్ల యొద్ద భోజనం చేయడానికి దావీదు అనుమతించి చక్కని మాట వ్రాయబడి ఉంది. రాజకుమారులలో ఒకడిగా మఫీబోషెతు ఎంచబడ్డాడు. దావీదు నుండి వచ్చినటువంటి ఫలం ఏంటంటే శత్రువు కుటుంబాన్ని ప్రేమించడం, శత్రువు కుటుంబానికి మేలు చేయడం. ఈ మాటలు వింటున్న మనం ప్రియులరా, శత్రువు మనం ప్రేమిస్తున్నామా? శత్రువు మనకి ఎదురైతే వాడి మీద ఎప్పుడు పగ తీర్చుకుంటామని అనుకుంటాం. కానీ శత్రు కుటుంబంలో ఎవరైనా మనకి కనపడినప్పుడు వారిని మనం ద్వేషించే పరిస్థితే ఉంటుంది, కానీ వారిని ప్రేమించే మనసు మనకి ఉండదని మనం గమనిస్తూ ఉండాలి. గమనించండి ప్రియులరా, దావీదు నుండి వచ్చే ఫలం ఏంటంటే శత్రువిక కుటుంబానికి మేలు చేయడం, శత్రువు కుటుంబంలో మిగిలిపోయిన వారిని ఆదరించి తను చేర్చుకొని తన భోజనపు బల దగ్గర ఉంచినట్లుగా మనం చూస్తాం. రాజకుమారులలో ఒకడుగా మఫీబోషెతు ఎంచబడినట్లుగా మనం చూస్తాం. దావీదు అనే పచ్చని చెట్టు చక్కని ఫలాలు ఇచ్చింది. దావీదు అనే పచ్చని చెట్టు వలె మనం కూడా జీవించాలి. దేవుడు ఆశించిన ఫలాలు, మన శరీర కార్యాలు ఫలిస్తున్నాం, మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించడం లేదు. దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించడం లేదు. ప్రియుల, మనం ఫలించాల్సిన ఫలాలు ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి, ఆత్మ ఫలము ఫలించాలి, వెలుగు ఫలము ఫలించాలి. కనుక దావీదు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. పచ్చని చెట్టు చక్కని ఫలాలు ఇచ్చింది. దావీదు అనే చెట్టు నుండి వచ్చిన ఫలాలు మనం కూడా ఫలించినట్లయితే మనం కూడా దేవుని మందిరంలో పచ్చని చెట్ల వలె ఉండగలుగుతాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. ఉన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దావీదు వలె మేము మంచి ఫలాలు పశువించడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. వారిలో ఉండే బలహీనతను మీరు తీసివేయండి, అనారోగ్యాలు తీసివేయండి, సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రభువా ఇదిగో నేను అప్పుల సమస్యలు, రుణభారం అన్నిటి నుంచి కూడా వారికి విడుదల దయచేయండి. వారు మంచి ఫలాలు ఫలించే వారిగా చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీ చిత్తమైతే మరోసారి మేము కలుసుకోవడానికి సహాయం చేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.